హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చూడండి, ఈరోజు మార్నింగే 5కి లేచాను. చీకటిగానే ఉంది. ఇంకా వాకిలి ఉడుస్తున్నాను. చాలా చీకటిగా ఉంది. 5కి అయితే సరిగా ఎవరు లేవరు. కానీ ఈరోజు పనులు తొందరగా అవ్వాలనేసి నేనే లేచాను. పేడ తెచ్చుకొని, పేడ దొరుకుతుందని చెప్పాను కదండి మన దగ్గర, ఆవు పేడ, గేదె పేడ. కలర్స్ అవేమీ ఉపయోగించము, పేడ దొరుకుతుంది కాబట్టి కల్లాపి చల్లడానికి. ఇక్కడికి పైపు మాత్రం అందట్లేదండి. అందకపోవడం వల్ల నేనైతే ఈ డబ్బాతో తెచ్చుకొని పోసుకుంటున్న బకెట్లో. ఒకసారితో అయిపోదండి, 3-4 సార్లు తీసుకొచ్చుకోవాలి. కల్లాపి అయితే చల్లుకుంటున్నానండి. కోళ్ళ అరుపులు, కోళ్ళ కూతలు, పిట్టల అరుపులు చాలా వినిపిస్తున్నాయి. కానీ చాలా డిస్టర్బెంట్గా ఉంటుందనేసి నేనే ఆఫ్ చేశాను పూర్తిగా. చుట్టుపక్కల కోళ్ళు కూడా చాలా ఉన్నాయి కదా, కొంచెం బాగుండదనేసి నేనే పెట్టలేదు ఆడియో. పొద్దున్నే చాలా బాగుంటుందండి. పని మాత్రం చాలా ఈజీగా అయినట్టుగా, తొందరగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. తెల్లారి లేచేసరికి, అప్పుడు లేచి పని చేసుకుంటే మాత్రం అప్పుడు ఎందుకో లేట్ అయినట్టు హడావుడి అనిపిస్తుంది. ఇప్పుడైతే కొంచెం తీరిగ్గా చేసుకున్నట్టుగా మంచిగా ఉంటుంది. ఇవన్నీ చేసేసరికి గంట పట్టుద్దండి. వాకిలి ఉడ్చుకొని, కల్లాపి చల్లుకొని, ముగ్గులు వేసుకొని అన్నీ చేసుకునేసరికి 6 అవుతుంది తెల్లారి. చూసేయండి ముగ్గులు ఈరోజు. ఏంటి ఈ ముగ్గుల గోల మాకు రోజు అనుకుంటున్నారా? అలా ఏమి అనుకోకండి. వాకిలి ఉడిచి, కల్లాపి చల్లి, ముగ్గులు వేసుకొని కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటాయండి. చాలా సంతోషంగా కూడా ఉంటుంది. ఆ సంతోషం మీతో పంచుకుంటున్నాను. నా సంతోషాన్ని మీరు కూడా చూడండి. ఇవన్నీ చేసుకోవడానికి మా పల్లెటూర్లలో మాత్రమే కుదురుతుందండి. ఇక్కడైతే మనకి ఎండుమిర్చి దొక్కడానికి బస్తాలున్నాయి, బార్దన్ కట్ట. అక్కడే కూర్చొని టీ తాగుతున్నాను. నేను చెప్తాను కదండి, బయటే కూర్చొని టీ తాగటం, బయటనే కూర్చొని ముచ్చట్లు, ఇట్లా చాలా బాగుంటుంది. టీ తాగేసి స్నానం చేశాను. స్నానం చేసేసి ఇదొక్క గడప దగ్గరే వీడియో తీసుకుంటున్నానండి. అన్ని గడపలకి మాత్రం బొట్లు పెట్టుకుంటున్నాను. అవి తీయట్లేదు, వీడియో తీయట్లేదు. తర్వాత అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. వారానికి 2-3 రోజులు నేను రోజు గడపకి పసుపు పెట్టను, కానీ వారానికి 2-3 సార్లు మాత్రం పెడతాను. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటుందో పసుపు రాసి బొట్లు పెడితే గడపకి. చూడడానికి మనకు కూడా సంతోషంగా అనిపిస్తుందండి. అటు ఇటు తిరుగుతుంటే, ఇంట్లోకి బయటికి, గడప పైన ముగ్గులు, బొట్లు అవి చూసుకున్నప్పుడు సంతోషంగా అనిపిస్తుంటుంది. మీరు కూడా ఇలాగే చేస్తారా అండి? అంటే చాలా వరకు చేస్తారు, కానీ డ్యూటీకి వెళ్ళడం అది కొంచెం, కొంతమందికి టైం ఉండొచ్చు, టైం ఉండకపోవచ్చు. చేసుకునే వాళ్ళైతే కామెంట్ చేయండి, మేము కూడా చేస్తామనేసి. గడపలకు బొట్లు పెట్టేసి అన్నీ సర్దుకొని పూజలో కూర్చున్నానండి. ఈ పూజా వీడియో కూడా నేనే ఈరోజు ట్రైపాడ్ మీద ఫోన్ పెట్టి షూట్ చేస్తున్నాను. మంచిగా రాలేదు, కుదరలేదు కావచ్చు. కానీ ఒక్కదాని ఉన్నందుకు ఇంకా ఇది కూడా కుదరదేమో అనేసి ట్రైపాడ్ మీద ట్రై చేశాను. ఇది ఫస్ట్ టైము.
పూజ కూడా కంప్లీట్ అయిందండి, కావస్తుంది. మార్నింగే అసలు దీపం పెట్టుకొని స్నానాలు చేసేసి దీపం పెట్టుకొని పూజ అంతా కంప్లీట్ చేసుకొని 8:30కే అయిపోయింది ఈరోజు. తర్వాత వంట చేసుకున్నాను ఫాస్ట్గా. చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుందండి పూజ రోజు మాత్రం. పూజ చేసుకున్న రోజు మాత్రం చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకుంటున్నారా? చూడండి, వినాయకుడి చేతిలో మందార పువ్వు పెట్టానండి. ఎలా ఆగిందో చాలా బాగుంది కదా. ప్రతి వారం చూపిస్తాను కదా వినాయకుడి చేతిలో పెట్టాను. చాలా చక్కగా ఉంది. స్వామివారే పట్టుకున్నట్టుగా, చేత్తో పట్టుకున్నట్టుగా ఉంది. వెంకన్న స్వామిని, రాముల వారిని అందరినీ దర్శించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.